దర్శి గారు ఈ మధ్య రానా గారు చాలా అంటే న్యూ కమర్స్కి కదా లేకపోతే కొత్తగా చేయాలి అనుకునే వాళ్ళకి కానీ చాలా కొత్త కంటెంట్కి స్కోప్ ఇస్తున్నారు, సో ప్రెజెంట్ చేస్తున్నారు. సో మీరు పర్సనల్గా ఏం ఫీల్ అవుతారు వాటి గురించి? హీస్ ఛాంపియనింగ్ సినిమా. అంటే హీ అండ్ హిజ్ ఎంటైర్ ఫ్యామిలీ ఫర్ ద లాస్ట్ 50+ years దేవర్ ఛాంపియనింగ్ సినిమా. అంటే తెలుగు సినిమా అని ఎక్కడ చరిత్ర రాసినా కూడా వాళ్ళ భాగం ఇట్ ఈస్ క్లియర్లీ దేర్. దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ రాణా ఈజ్ దట్ సురేష్ బాబు గారు ఆన్ స్టెరాయిడ్స్ అనమాట. ఈజ్ లైక్ లెట్స్ డూ మోర్ అమేజింగ్ ఫిలిం, లెట్స్ టేక్ ఇండియన్ సినిమా టు ద వరల్డ్. తెలుగు సినిమాని ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో చూడాల్సినట్టు చేయాలి. అండ్ హీ ఈజ్ నటుడుగా అండ్ అంటే రాణా గారు చేయలేని పని ఏముండదు నాకు తెలిసి. అంటే హీ కెన్ డూ ఎవ్రీథింగ్ అండ్ ఈజ్ ఎవ్రీవేర్. సో ఎవ్రీవన్ డూ ఎవ్రీథింగ్. ఎస్. సో ఇదేంటంటే బేసికలీ అన్న ఉండడం వల్ల ఎట్లుంటుందంటే విల్ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్. నువ్వు ఉన్నా కదా నేను చూసుకుంటా ఏదో ఒకటి. సో ఇట్స్ లైక్ యూ నో దట్ మ్యాన్ ఈస్ దేర్ ఫర్ యూ. అండ్ ఇట్ ఈస్ ద సేమ్ ఫీలింగ్ ఫర్ మీ, ఫర్ హర్, ఫర్ Navneet, and most importantly for Janvi. Like a brother, he's basically mentoring her and also mentoring somewhere. And slowly ఆయన స్పేస్లోనే ఆయన ఎక్కడున్నారో హీస్ చేంజింగ్ సినిమా ఇన్ హిస్ ఓన్ వే. అండ్ ఐఎమ్ ఈగర్లీ లుకింగ్ ఫర్ కాంతా. ఎందుకు అంటే ఎప్పుడు చూసే లాంటి కథలు కావవి. ఇట్లాంటి చాలా రేర్గా వస్తుంటాయి ఇలాంటి సినిమాలు. అండ్ ఆయన కూడా చాలా రేర్గా అంటే చాలా యూనిక్ ఫిల్మ్స్ తీసుకున్నారు. ఇఫ్ యూ లుక్ ఎట్ ఆల్ ఆఫ్ హిస్ కెరియర్ హీస్ ఓన్లీ బీ డూయింగ్ గ్రేట్ ఇంట్రెస్టింగ్ సినిమా. సో అలాంటి వ్యక్తితోటి అసోసియేట్ అవడం ఈజ్ ఆల్సో యు ఆర్ బేసికలీ లక్కీ పొజిషన్. సూపర్.